వాళ్ళు అప్పు అంటే వీళ్ళు మాత్రం మేము నిప్పు అని అంటారు. వాళ్ళు 6 లక్షల కోట్లంటే కాదు 3 లక్షల కోట్లే అని వీళ్ళు అంటారు. చేసిన రుణాన్నే కాదు పెరిగిన సంపదను కూడా లెక్కగట్టండి అని వాళ్ళంటే మీరు సృష్టించిన సంపద అసలు సంపదే కాదని వీళ్ళు అంటారు. మీరు 60 ఏళ్లలో చేయలేంది మేము 6.5 ఏళ్లలో చేసి చూపెట్టాం, మా చెమట చుక్కల్ని అంకెల్లో లెక్కగట్టలేరు అంటూ స్వేదపత్రాన్ని విడుదల చేసింది బీఆర్ఎస్. 50 లక్షల కోట్ల మేర సంపద సృష్టించామంటున్న కేటీఆర్ లెక్కలో అంతరార్థం ఏంటి? ఇంతకీ శ్వేతపత్రం ముందు ఈ స్వేదపత్రం నిలబడిందా? భారతదేశంలోనే నంబర్ 1 స్టేట్ పర్ క్యాపిటల్ తెలంగాణగా చేసి వారికి అప్పచెప్పినాం. మేము అప్పు చేశాం, అప్పులకి ఆస్తులు సంపాదించామంటారు. 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి మా పార్టీ తరఫున కూడా ఒక షాడో టీం ఏర్పాటు చేస్తాం. అంటే డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ ఒక షాడో టీం మేము ఏర్పాటు చేస్తాం. శ్వేతపత్రం వర్సెస్ స్వేదపత్రం, సర్కారీ లెక్క వర్సెస్ చెమట చుక్క. తెలంగాణలో ఇప్పుడు ఇదొక ఇంట్రెస్టింగ్ ఫైట్. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి స్వేదపత్రం పేరుతో కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 2 పార్టీల గణాంకాల్లో సహజంగానే చెప్పుకోదగ్గ తేడాలున్నాయి. మరి ఎవరి లెక్క తప్పు, ఎవరి లెక్క బొప్పు? ఆత్మహత్యల తెలంగాణను అభివృద్ధి వైపు నడిపించాం, కరువు కోరల నుంచి విడిపడి ఖరీదైన తెలంగాణని ఆవిష్కరించాం అంటూ తెలంగాణ భవన్ వేదికగా స్వేదపత్రంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక్క మాటలో తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో చెప్పవచ్చు మీరు. 2013-14లో తెలంగాణ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,12,162 రూపాయలు మాత్రమే. కానీ మేము దిగిపోయే నాటికి, మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పే నాటికి భారతదేశంలోనే నంబర్ 1 స్టేట్ పర్ క్యాపిటల్ తెలంగాణగా చేసి 3,17,115 రూపాయలతో వారికి అప్పచెప్పినాం. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా స్థితికి దగ్గరగా ఉందంటూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన శ్వేతపత్రాన్ని ఎండగట్టింది బీఆర్ఎస్. ఇవాల్టి వరకు తెలంగాణ రాష్ట్రం నెత్తిన ఉన్న అప్పు అక్షరాల 6,71,757 కోట్లు. 2014లో 73,000 కోట్లున్న ప్రభుత్వ రుణం 10 ఏళ్ల తర్వాత దాదాపు 10 రెట్లు పెరిగింది. ఎందుకు? బడ్జెట్ వ్యయాల్లో అట్టడుగున ఉన్నాం, పెన్షన్లు వేతనాల భారం 3 రెట్లు పెరిగింది అంటూ శ్వేతపత్రం సాక్షిగా నిలదీసింది రేవంత్ ప్రభుత్వం. కానీ తెచ్చిన అప్పు కాదు, పెరిగిన సంపద చూడండి అనేది బీఆర్ఎస్ సమర్పించిన స్వేదపత్రం సారాంశం. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాల్ని, గ్యారంటీ ఇవ్వని రుణాల్ని కూడా అప్పులుగా చూడడం శుద్ధ తప్పు. నిజానికి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న స్థూల రుణం అక్షరాల 3,17,051 కోట్లు మాత్రమే. ఇది పక్కా అని అంటున్నారు కేటీఆర్. పెరిగిన సంపద 10 రెట్లు పెరిగింది. సాగునీరు, గ్రామాల అభివృద్ధి వలన వాళ్ళ భూముల విలువ, తెలంగాణలో రైతు బంధు అందుకునే మొత్తం ఎక్స్టెంట్ ఎంత అంటే 1,52,00,000 ఎకరాలు, అంటే పట్టా భూములు. మరి ఆ పట్టా భూములు ఇవాళ 5 రెట్లు, 6 రెట్లు, 10 రెట్లు పెరిగినాయి సంపద. మొత్తం లెక్క తీద్దామా ఎంత పెరిగిందో? ఎన్ని లక్షల కోట్లను లెక్క కట్టాలి నేను? అదేవిధంగా ఆ 1,52,00,000 ఎకరాల పట్టా భూమి విలువ నాకు తెలిసి కనీసం 5 రెట్లు పెరిగింది, ఇంకా ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. సచివాలయ భవనం, 4 లేన్ 6 లేన్ రహదారులు, ఇలా 6.5 ఏళ్లలో వెలకట్టలేని అమూల్యమైన ఆస్తుల్ని సమకూర్చుకున్నాం. దాదాపుగా 50 లక్షల కోట్లపైనే సంపద సృష్టించాం అంటోంది గులాబీ పార్టీ స్వేదపత్రం. మీరు సృష్టించిన సంపద అసలు సంపదే కాదు, అయినా అప్పు చేసి ప్యాలెస్లు కట్టమని మిమ్మల్ని ఎవరడిగారు అంటూ బీఆర్ఎస్ స్వేదపత్రంపై ఘాటుగా రియాక్ట్ అయింది అధికార కాంగ్రెస్ పార్టీ. మేము అప్పు చేశాం, అప్పులకి ఆస్తులు సంపాదించామంటారు. ఆస్తులు అంటే ఏంటండి? ఇదే సెక్రటేరియట్ ఉంది. సెక్రటేరియట్ లో ఏమి తక్కువ అయిందని ఆ మంచిగా ఉన్న సెక్రటేరియట్ ని పడగొట్టి ఒక ప్యాలెస్ లాంటి సెక్రటేరియట్ కట్టే అంత అవసరం ఉందా ఈనాడు ఈ రాష్ట్రానికి? అంటే 4 బిల్డింగులు కడితే అభివృద్ధి, అంటే ఒక సీఎం రెసిడెన్స్ కడితే అయిపోతుందా? అదేనా అభివృద్ధి? అదేనా ఆస్తులు? అదేనా సంపద? వీటన్నిటి కోసం ఈ 6,71,000 కోట్లు అప్పు చేశారు. మళ్ళా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ వారొక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఇక పౌర సరఫరాల శాఖలో 56,000 కోట్ల అప్పు ఉన్నట్లు లెక్కగట్టింది ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రం. కానీ అదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర 30,000 కోట్ల విలువ చేసే ధాన్యం ఉంది. ఇప్పటికే అమ్మిన ధాన్యంతో 16,000 కోట్ల పైకం రావాల్సి ఉంది. వీటిని దాచిపెట్టి కేవలం అప్పుల్నే హెడ్లైన్స్ లో చూపెట్టారన్నది బీఆర్ఎస్ అభియోగం.
విద్యుత్ వ్యవస్థపై విడుదల చేసిన శ్వేతపత్రం కూడా బీఆర్ఎస్ పాలన సమస్తం లోపభూయిష్టమని తేల్చేసింది. జెన్కో, ట్రాన్స్కో, డిస్కంల అప్పులు అక్షరాల 81,000 కోట్లని, మొత్తం విద్యుత్ పరిశ్రమ 51,000 కోట్ల నష్టాలతో కునారిల్లుతోందని చెబుతోంది కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం. కానీ రైతుల ఉచిత విద్యుత్ కోసం 37,000 కోట్లు ఖర్చు పెట్టిన మాట నిజం కాదా? సగటున 19.2 గంటల విద్యుత్ ఇచ్చామని మీ శ్వేతపత్రంలోనే కదా రాశారు అనంటోంది బీఆర్ఎస్ శ్వేతపత్రం. ఒక్క విద్యుత్ రంగంలోనే మేం పెట్టిన ఖర్చు 1,37,000 కోట్లు. కానీ దాని మార్కెట్ వాల్యూ 6,87,000 కోట్లకు పెరిగింది అన్నారు కేటీఆర్. అటు యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందన్న అభియోగాలపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన రేవంత్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేశారు. వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్న 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ అధికారాన్ని మరి ప్రజలకు సేవలు అందించడానికి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వినియోగిస్తారా, లేదా కక్ష సాధింపు కోసం వినియోగిస్తారా, అది వాళ్ళ విఘ్నత. మాకు ఏ రకంగా చేసినా మాకు అభ్యంతరం లేదు. ఏ ఎంక్వైరీ అయినా, ఏ కమిషన్ అయినా, ఏ రకమైన ఆదేశం ఇచ్చుకున్నా వాళ్ళు మాకు అభ్యంతరం లేదు. మేమే డిమాండ్ చేశాం కదా, మీరు ఎంక్వైరీ చేయించండి అని మేమే అడిగాము. చేయమనండి, తప్పులుంటే బయట పెట్టమనండి, తప్పకుండా అన్నీ ఎదుర్కొంటాం. ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతింటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం లోపభూయిష్టమని ప్రచారం చేశారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎన్ని ప్రయోజనాలుంటాయో భవిష్యత్తులో మీరే చూస్తారు అంటూ హితవు పలికారు కేటీఆర్. కొత్త ప్రభుత్వం మరో 3 ఏళ్లలో కాలువలు కడితే 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరిచ్చే అవకాశం ఉందన్నారు. కక్ష సాధింపు కోసం జాతి సంపదను అవమానించొద్దని వేడుకున్నారు కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిందించే పరిస్థితి, ప్రపంచమంతా నిందించే పరిస్థితి దయచేసి తీసుకురాకండి. మా మీద రాజకీయ కక్ష ఉంటే తీర్చుకోండి, మమ్మల్ని తిట్టండి, కానీ రాష్ట్ర సంపదను, జాతి సంపదను దయచేసి అవమానించవద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను. మీరిచ్చింది 6 గ్యారంటీలు కాదు, 412 హామీలు. నేను లెక్కబెట్టా. వాటన్నింటినీ అమలు చేసేదాకా మిమ్మల్ని వెంటాడతాం, వేటాడతాం అనేది బీఆర్ఎస్ ఇచ్చిన ఫైనల్ వార్నింగ్. ఇది కొసమెరుపు. మా పార్టీ తరఫున కూడా ఒక షాడో టీం ఏర్పాటు చేస్తాం. అంటే డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ ఒక షాడో టీం మేము ఏర్పాటు చేస్తాం. వేరే దేశాల్లో షాడో క్యాబినెట్ అంటారు అనుకుంటా. సో అట్లాంటిది కూడా మా లెజిస్లేచర్లో కూడా ఏర్పాటు చేసుకుంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వ ప్రతి శాఖలో, ప్రతి రంగంలో వీళ్ళ పనితీరు, వీళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాటన్నిటిని నిశ్చితంగా ప్రజల పక్షాన, అందుకే నేను చెప్పిన చివరి మాట అదే, ప్రజల పక్షాన నిలబడతాం. ఒక దీపస్తంభంలాగా మారిన తెలంగాణని ఆరనివ్వం, పడిపోనివ్వమని చెప్తాం.